నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ పార్టీకి అండగా యువకులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ ఘనంగా గోపాష్టమి వేడుకల నిర్వహణ సేవావాహిని ఆధ్వర్యంలో గోవులకు ఆహార వితరణ జగద్గిరిగుట్టలో రోడ్డు ప్రమాదం బీటెక్ విద్యార్థి దుర్మరణం మాజీ సైనికుల నిరసన ర్యాలీ రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు యువకులు అండగా ఉన్నారని నూతల రమేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఇరవత్తిని అనిల్ మానాల మోహన్ నాయకత్వంలో పనిచేస్తూ మండలం అధ్యక్షుడు బొదిరేస్వామి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని రమేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిని కాంగ్రెస్ తరఫు నుంచి సభ్యత్వం తీసుకునే ప్రతి ఒక్కరికి 30 రూపాయలు కడితే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ లభించును. ఈ కాంగ్రెస్ చేసిన ఇదిని బట్టే వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు వీళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది టీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఇది చేసిన అభివృద్ధి ఏం లేదు, మంచి ఇది చేస్తున్నారు. ఇక దాని గురించి మీరు ఇది బాధపడకండి. మా వాళ్ళకు వచ్చేట వాళ్ళకు అందరికీ వెల్కమ్, ఎనీ టైం వెల్కమ్. ఈ సభ్యత్వం ఉంది కాబట్టి మీరందరూ సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీని బలపరిచి మనం రాబోయే ఎన్నికలలో విజయం సాధిస్తామని తెలియడం జరిగింది. జై కాంగ్రెస్. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఉంది. ఇప్పుడు ఏదో వీళ్ళు డప్పు కొట్టుకునటం తప్ప చేసింది ఏమీ లేదు. వీళ్ళు ఇవరికి వాళ్ళ సర్పంచులు కానీ ఇంకా మిగతా ఎవరైనా కానీ కాంట్రాక్టులు చేసిన వాళ్ళకు వీళ్ళకు ఒక బిల్లులు కూడా వచ్చినాయి లేదు. వాళ్ళు గతంలో కాంగ్రెస్లో పని చేసిన వాళ్ళు ఏంటంటారంటే ఆయన ఏం చెప్పిండో ఏం చేసిండో కానీ వాళ్ళ పార్టీలకు పోయినా వాళ్ళు నిరుత్సాహపడుతున్నారు. కాంగ్రెస్ పైనే మొగ్గు చూపుతున్నారు. వాళ్ళకు సరైన న్యాయం జరుగుతలేదు. మేము ఎవరినైనా సరే అందరినీ ఆహ్వానిస్తున్నాము. మీరు ఎంత బాధపడుతున్నారో మానసికంగా అందరికీ తెలిసిందే. మేము కర్నూలు నగరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో సమున్నతమైన మాతృస్థానం పొందే జీవులలో గోమాత ఒకటని ఆర్ఎస్ఎస్ నాయకులు విఠల్ పవార్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ లిథాపీఠం పీఠాధిపతులు శ్రీ సుబ్బిస్వామి పాల్గొన్నారు. ప్రపంచంలో గోమాత మలమూత్రాదులను ఔషధాలుగా వాడుతారని అన్నారు. అటువంటి గోవును గోపాష్టమి రోజున పూజించడం ఎంతో పుణ్యదాయకమని చెప్పారు. ఈ వేడుకలో శ్రీ శారదామాత ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం సభ్యులు ఏవి ప్రసాద్, నీలి నరసింహ, భగీరథ, రాజశేఖర్, శేఖర్ పాల్గొన్నారు. ఇంతసేపు భయపడి తినలేదేమో, ఇంతసేపు భయపడి తినలేదు. ప్రదక్షిణ అయిన వాళ్ళంతా ఇటువైపు వచ్చి కూర్చోండి. ఒక వరుసలో ప్రదక్షిణ అయిన వాళ్ళంతా ఇటువైపు కూర్చుంటాం. అందరం వరుసగా కూర్చుంటాం. ఒక 5 నిమిషాలు పెద్దలు మాట్లాడేస్తారు, వెళ్దాం. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. దూరం నుంచి చేయండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిలయే వాసిష్ఠాయ నమో నమః. అధికారాయ శుద్ధాయ పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః. పద. ఓం శ్రీ గోమాతాయ నమః. శ్రీ ఓం గోదేవేభ్యో నమః.
ప్రదక్షిణ చేయండి త్వరగా, మళ్ళీ అది ఎక్కువ కదిలితే ఇబ్బంది. తర్వాత మనందరం ఫోటో కూడా తీసుకోవాలా. శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలలోని భద్రాచలం, కర్నూలు, మహానంది, నంద్యాల, అహోబిలంలో శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గోవులకు ఆహారాన్ని అందించారు. పట్టణంలోని అనేక ప్రాంతాల గోశాలలోనే కాకుండా రోడ్డు పక్కన అనాథలుగా వదిలేసినటువంటి వందలాది గోవులకు ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో మురళి, ప్రసాద్ పాల్గొన్నారు. పెట్టండి సార్, నువ్వే పెట్టలేదు సార్, పెట్టండి సార్. కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ మండలం పెద్దపట్నం శివారులో చెరువు వివాదం నెలకొంది. చెరువును 2018లో కొనుగోలు చేశానని బంటుమిల్లి మండలం లక్ష్మీపురం నివాసి శంకవాసు అంటున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, అడంగల్ కాపీలను, ఒరిజినల్ పత్రాలను గ్రామ పెద్దల సమక్షంలో చూపించానని చెప్పారు. ఆ పత్రాలను పరిశీలించిన పెద్దలు నిజమైన యజమాని వాసు అని నిర్ధారించారు. ఎర్రంశెట్టి ఈశ్వరరావు, ఎర్రంశెట్టి నాని తన పనులకు ఆటంకం కల్పిస్తున్నారని వాసు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2008లో ఈ భూముల్ని వాటాల నరసింహస్వామి గారు అని మాటలం గ్రామ కార్పొరేటర్లైన వాటాల నరసింహం గారు కొనుగోలు చేయడం జరిగిందండి. ఇది కానూరు పంచాయతీ పరిధిలో. ఆయన వృత్తిరీత్యా బంటుమిల్లో ఉండేవారు. 2017లో ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ మేనల్డ్ అయిన తిరుమల శ్రీనివాసరావు, వాళ్ళ తోడళ్ళైన ద్వారకానాథ్ గారని చలపలండి, ఈయన్ని తీసుకొచ్చి వాళ్ళ తోడళ్ళు గారిని ఇలాగా వాటాల స్వామి గారు ఇలా భూములు ఇలాగా కానూరు పంచాయతీలో ఇలా ఉన్నాయండి, ఆయన చనిపోయిన తర్వాత ఆర్థిక కారణాల వల్ల వాళ్ళ అమ్మాయి అమ్మేసుకుందామని చూస్తుందండి. వాళ్ళ అమ్మాయి పొలం దగ్గరికి తీసుకొచ్చి చూపించి చేసి చెందిన తర్వాత 2018 అండి. 2008లో వాళ్ళు కొనుక్కున్నారండి. ఈయన 2018లో ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇలా అడిగి ఇలాగ చేయడంతో పొలం అది చూసుకుని మేము 2018లో మేము తీసుకున్నామండి. ఈ పొలం సొంతంగా చేసుకోవడానికి మేము మిషన్లు అవి తెప్పించుకుని చేస్తే మొత్తం ఇక్కడ అర్జునవాడ నుంచి 10 మందిని అలా మొత్తం 25-30 మందిని తీసుకొచ్చేసి మా మీద దౌర్జన్యం చేశారండి.
ఎర్రనశెట్టి ఈశ్వరరావు వాళ్ళ కుమారుడు అయిన ఎర్రనశెట్టి నాని ఆయన వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మా ఇంజిన్లు అయ్యి కూడా పెట్రోల్స్ చేస్తామని మమ్మల్ని బెదిరించేసి కానూరు ప్రెసిడెంట్ చెక్క ఏడుకొండల గారు, ఆయన వైస్ ప్రెసిడెంట్ గారు మురళి గారు, గోపు మురళి గారు, ఆయనని కలిసి మీ కాగితాలు చూపించి చెప్పండి మీకు న్యాయం జరుగుతుందని చెప్పారండి. చెప్తే వాళ్ళని కలిసి మా కాగితాలు అవి చూపించామండి అన్ని వివరంగాను. వాళ్ళన్నీ పరిశీలించి వాళ్ళని ఎర్రనశెట్టి ఈశ్వరరావు, ఎర్రనశెట్టి నాని వీళ్ళిద్దరిని కూడా కౌరింపారండి. కౌరింపు చేస్తే 2-3 సార్లు కౌరింపినా వాళ్ళ సమాధానం లేదని రాలేదండి. 9/4 ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. రీసెంట్గా మళ్ళీ ఎలా ఆ విషయం ఇది అవ్వకపోతుంటే మళ్ళీ రీసెంట్గా 24/7 మళ్ళీ కంప్లైంట్ ఇచ్చామండి ఎస్ఐ గారికి, సిఐ గారికి. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే మా కాగితాలు పరిశీలించి మీ పని మీరు చేసుకోండి అని చెప్తే అప్పటి నుంచి 10వ తారీఖున మేము పని చేసుకుంటా ఉంటే పని మొదలెట్టుకుంటే మళ్ళీ పొద్దున్న వచ్చి ఎర్రనశెట్టి ఈశ్వరరావు గారు ఇలా చేస్తాం పెట్రోల్ పోసేస్తాను. దీనికి పూర్తి హక్కుదారులు మేమేనండి. దీనికి మేము వేరే విధంగా ఆక్రమించుకుంటాం కానీ లేకపోతే చేయడం కానీ జరగలేదండి. మేము ఎవరి దగ్గర కొన్నామో ఆయనతో కూడా మీకు కావాలంటే మాట్లాడిస్తామండి. అందులో ఏమైనా అభ్యంతరం లేదండి. మేము కొనుగోలు చేసుకున్నామండి, 3 అన్నదమ్ములు. పూర్తి డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయండి. ఎర్రనశెట్టి ఈశ్వరరావు, ఎర్రనశెట్టి నాని. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన చేపట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంపై చంద్రబాబు చెరగని ముద్ర వేశారని అన్నారు. జగన్ గెలిచి 2.5 ఏళ్లైనా ఒక్కసారైనా కుప్పం వచ్చారా అని ప్రశ్నించారు. కనీసం కుప్పం పేరు కూడా ఆయన నోటి నుండి రాలేదన్నారు. జగన్కు కుప్పం ప్రజల ఓట్లు కావాలి, కానీ కుప్పం ప్రజలు అవసరం లేదా అన్నారు. కుప్పం ఒక దేవాలయమని, అలాంటి నియోజకవర్గంలోకి ఇప్పుడు దొంగలు, రౌడీలు, ఎర్రచందనం స్మగ్లర్లు ప్రవేశించారని ఆరోపించారు. అమ్మా, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం అంటే చంద్రనగర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. కుప్పానికి 300 కోట్లు మీరు విడుదల చేయాలా అన్నారు. తప్పనిసరిగా 30 నిమిషాలు సమయం ఇస్తున్నారని చెప్పారు. 30 నిమిషాలు కుప్ప అభివృద్ధి కోసం 300 కోట్ల రూపాయలు విడుదల చేశాం, పనులు పూర్తి చేశాం. ఎన్టీఆర్ సుజల కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టాం తల్లి. దానికి కనీసం రిపేర్లు చేసేదానికి ఈ మనుషులకి మనసు రాలా. ఏ మోహం చూపించి మనం ఓట్లు అడుగుతారని అడుగుతున్నాం వెళ్ళి. ఎస్, కుప్పంలో ఒక చంద్రన్న బిడ్డగా గర్వంగా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ కోసం ఓట్లు అడిగేదానికి వచ్చా. ఎందుకంటే ఇక్కడ పనులు జరిగినా, అభివృద్ధి చేసినా, సంక్షేమ కార్యక్రమాలు జరిగినా దానికి కారణం చంద్రన్ననే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 12 మున్సిపాలిటీలు తల్లి, ఒక్క కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడా ఇంత దాడులు జరగట్లా, ఎక్కడ ఇంత హెరాస్మెంట్ జరగట్లా. మన దేవుడు లాంటి చంద్రన్న ఓడించేదానికే ఈ పందికొక్కలు మన కుప్పానికి వచ్చినాయి తల్లి. ఏం చేస్తాం మనం ఈ పందికొక్కల్ని? తరిమి కొడతాం, అవునా కాదా? మీ ఓటు ద్వారా తరిమి కొట్టాలని మిమ్మల్ని కోరుతున్నా తల్లి. అమ్మా, వాలంటీర్లు వస్తారు, ఊకే మాయమాటలు చెప్తారు, ఇది కట్టు చేస్తా, అది కట్టు చేస్తా, ఇది పోతుందని. రేపు రాజేష్ చేతిలోనే అన్ని ఉంటాయి తల్లి. వాలంటీర్లు కూడా రాజేష్ చెప్పినట్టు పనిచేయాలా? రేపు ఎవరికి పెన్షన్ ఇవ్వాలన్నా, ఎవరికి బియ్యం కార్డు తీయాలన్నా అది మన రాజేష్ చేతుల్లోనే ఉంటుంది తల్లి. అందుకే మన రాజేష్ని గెలిపించాలా. కర్నూలు జిల్లా కొడుమూరులోని బల్లారి రోడ్లో ఉన్న మయూరి ఎలక్ట్రానిక్ షాపులో రాత్రి దొంగతనం జరిగింది. రాత్రి 8 గంటల తర్వాత షాపు మూసివేశామని షాపు యాజమాని రమేష్ అన్నారు. దుండగులు రాత్రి 12 గంటల తర్వాత షాపు వెనుక భాగంలో ఉన్న గ్రిల్ కట్ చేసి షాపులోకి ప్రవేశించారని చెప్పారు. షాపులో ఉన్న 2,50,000 నగదు, తులంన్నర బంగారం, 50 తులాల వెండి దొంగతనం జరిగిందని రమేష్ వాపోయాడు. దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏముట్టుకున్నా సార్ ఎంత చేసిపోయినా చూసినప్పుడు మొత్తం కట్ చేసుకున్నాను లేదు సార్ వాడట్లేదు సార్ చనిపోయింది ఉదయం షాప్ తెచ్చినప్పుడు చూసినాము రాత్రి మేము 8:30కి బంద్ చేసిపోయినాము 12 గంటలకి వరకు వేరే వాళ్ళు ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు 12 తర్వాత ఎప్పుడు జరిగిందో తెలియట్లేదు బ్యాక్ సైడ్ డోర్ పైన గ్రిల్ ఉంటుంది కదా ఆ గ్రిల్ బీకేసి ఎత్తుకుపోతారు అమౌంట్ ఎంత ఉంటుందో 2.5 నుండి 3 దాకా 1 తులమున్నర గోల్డ్ ఒక 50 గ్రాములు 50 తులాలు వెండి అనుమానం ఉంది ఎవరి మీద మీకు ఎవరి మీద అనుమానం లేదు. మీ పేరు? నా పేరు రమేష్ బాబు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూరు గ్రామ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ ప్రధాని చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. పిల్లలకు వ్యాసరచన, క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఆయాలు పాల్గొన్నారు. ముందస్తుగా మన అంగన్వాడీ కేంద్రం వన్ల బాలల దినోత్సవ సందర్భంగా మా ప్రీ స్కూల్ పిల్లలతో వ్యాసరచన పోటీ, కప్పగంతులు, రన్నింగు, కుర్చీ పరుగు ఆటలు నిర్వహించినాము. తదనంతరం గర్భిణీ స్త్రీకి శ్రీమంతం జరిపించినాము. అంతేకాకుండా నెహ్రూజీ ఫోటోకు పూలమాల వేసి మన నెహ్రూ జయంతిని ఘనంగా జరుపుకున్నాము. పిల్లలందరికీ చాక్లెట్లు, బిస్కెట్లు పంచిపెట్టి స్వీట్లు పంచినాము. ఈ ఆటల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కనుక బాలల దినోత్సవము పిల్లల కొరకే కనుక పిల్లలు ఆట పాటతో సంతోషంగా బాలల దినోత్సవం జరుపుకోవడం మనకు చాలా సంతోషకరమైన వార్త. ఈ ప్రోగ్రాంలో కమిటీ సభ్యులు, గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు, తల్లులు, ఆయాలక్ష్మి, టీచర్ వెన్యాల విమల మరియు మా ప్రీ స్కూల్ పిల్లలందరూ పాల్గొన్నారు. అంతేకాకుండా ఆశా వర్కర్లు జ్యోతి, శిరీష, త్రవంతి, పుష్ప అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని పిల్లల చేత ఆటలాడించారు. వారందరికీ మా అంగన్వాడీ కేంద్రం తరపున తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మాజీ సైనికులు నిరసన ర్యాలీ చేపట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురం 4 రోడ్ల కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయం కొరకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. మాజీ సైనికులకు రిజర్వేషన్ 2% నుంచి 10% పెంచాలని కోరారు. తమ సమస్యలపై ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. మేము మాజీ సైనికులం, భారతదేశ మాజీ సైనిక సంక్షేమ సంఘం సమితి, పార్వతీపురం, విజయనగరం జిల్లా
పార్తీపురం యొక్క మా మాజీ సైనికులకు ఉన్నటువంటి హక్కులను సకాలం అందటం లేదు మరియు అమల్లో లేవు. వీటి యొక్క అమలు కావడానికి మరియు మాజీ సైనికులు అందరికీ అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడానికి మరియు మా హక్కులను తెలియజేయడానికి మన పార్తీపురం ఎంఆర్ఓ గారికి 4 రోడ్ జంక్షన్ నుండి బయలుదేరి ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రావడం జరిగింది. ఇందులో మా యొక్క సమస్యలు మాజీ సైనికుల సంక్షేమ సంఘం పార్తీపురంలో కార్యాలయం లేదు, దానికి స్థలం కావాలని పెట్టినాము. మాజీ సైనికులు ఇంటి స్థలం మంజూరు చేయాలి. ప్రతి ఒక్క మాజీ సైనికుడికి ఎలాగైతే స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్క పేద ప్రజలకి ఇల్లు ఇస్తుందో ప్రాణాలు అర్పించినటువంటి మాజీ సైనికులకు కూడా ఇంటి స్థలం ఇప్పించాలని మనం చేసుకుంటున్నాను. మాజీ సైనికుల యొక్క పెన్షన్తో సంబంధం లేకున్నా తెలుపు రేషన్ కార్డు అన్ని స్టేట్లలో ఇస్తున్నారు, కానీ మన స్టేట్లో మాత్రం ఇవ్వటం లేదు. దాన్ని కూడా అమలు చేయాలని కోరుచున్నాం. మాజీ సైనికులకు 2% అన్ని కోటాల్లో కూడా 2% ఉంటుంది. అన్ని స్టేట్లలో 10% వరకు తీసుకెళ్లారు. దాన్ని 2% నుంచి 10% వరకు తీసుకెళ్లాలని మరియు గ్రూప్ 1 నుండి మరియు గ్రూప్ 4 వరకు అది అమల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. మాజీ సైనికులకు ఇటువంటి ఇంతకుముందు ఇచ్చినటువంటి డి పట్టాలు మరియు వాటిపైన ఇబ్బందులు మరియు స్థానిక వంటి ఇబ్బందులను వెంటనే ఎంఆర్ఓ గారు గ్రహించి తక్షణమే క్లియర్ చేస్తారని మరీ కోరుచున్నాము. మా యొక్క మాజీ సైనికులు చెక్ పోస్టుల్లోన బయట కంపెనీల దగ్గర పనిచేస్తున్నారు. వీళ్ళకి గత 7 నెలల నుంచి కూడాను ఎటువంటి శాలరీలు కూడా అందటం లేదు. మా సంఘం తరపున మాజీ సైనికులకు తక్షణమే ఆదుకుంటారని మనవి చేసుకుంటున్నాను. దేశం కోసం ప్రాణాలు అర్పించాం. ఇప్పుడు దేశంలో ఉండి రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ప్రజల ఆశీస్సు కోసం ఏదో రైతు సంఘం జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో జై కిసాన్గా ఇప్పుడు వ్యవసాయం కూడా చేసుకునే బతుకుతున్నాం. కానీ మా హక్కులు మాకు కావాలి, మా హక్కులు మాకు సొంతం, మా హక్కుల కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతటికైనా మేము పోరాడతాం అని మేము తెలియజేస్తున్నాం మన పార్తీపురం ఎంఆర్ఓ గారికి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదములు మరియు మీడియా మిత్రులందరికీ నా నమస్కారములు. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్ 5 ఎంక్లేవ్ ఏరియాలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఆయనతో పాటు మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్ దొంత శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు జేవి రాజు, పొన్నం లక్ష్మణ్, దేవి లక్ష్మీనరసయ్య పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రామగుండం నియోజకవర్గంలో 2019లో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయడం కోసం ఉదయమే మార్నింగ్ వాక్ పేరిట ప్రతి గ్రామం ప్రతి వార్డులు సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి ముందుకు కార్యక్రమాన్ని తీసుకుపోవడం జరిగింది. 2019లో రామగుండం కార్పొరేషన్లో పాలకవర్గం లేనటువంటి సమయంలో అప్పుడున్నటువంటి కమిషనర్ గారు, అప్పుడున్నటువంటి అధికారులు అందరూ కూడా మేము చేసినటువంటి మార్నింగ్ వాక్లో భాగంగా జరిగినటువంటి తెలిసినటువంటి ప్రతి సమస్యను పరిష్కారం చేసి ఇవాళ అభివృద్ధి పదంలో రామగుండం కార్పొరేషన్ సమస్యల రహిత రామగుండం కార్పొరేషన్గా తీర్చిదిద్దుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో 33వ డివిజన్లో ఈరోజు 2వ విడత మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు 33వ డివిజన్లో మేము సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు మాకు మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు కోట్లాది నిధులను కేటాయించి మా రోడ్లన్నీ బాగు చేసిర్రు, మా నాలలన్నీ బాగు చేసిర్రు అని ఇలా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పట్టణాలలో మౌలిక వసతులను పూర్తిగా పరిష్కారం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామన్న గారి నాయకత్వంలో పట్టణ ప్రగతి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క రామగుండం కార్పొరేషన్కు 2000 కోట్ల రూపాయలను నిధులను కేటాయించి ఈ యొక్క 200 కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఇలా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందు పోవడం జరుగుతూ ఉన్నది. పైన్ క్లైన్ చౌరస్తాలో ఆ రోజు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. కూకట్పల్లి అంజయ్యనగర్కి చెందిన శివశంకర్ కుమారుడు వినేష్ సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం వెంకటేశ్వర నగర్ రోడ్డులో తన ద్విచక్ర వాహనంపై జగద్గిరిగుట్ట వైపు వస్తుండగా వాహనం అదుపు తప్పి వినేష్ రోడ్డుపై పడ్డాడు. తలకు ఉన్న హెల్మెట్ పక్కకు పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీకి అండగా యువకులు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ. ఘనంగా గోపాష్టమి వేడుకల నిర్వహణ, సేవావాహిని ఆధ్వర్యంలో గోవులకు ఆహార వితరణ. జగద్గిరిగుట్టలో రోడ్డు ప్రమాదం, బీటెక్ విద్యార్థి దుర్మరణం. మాజీ సైనికుల నిరసన ర్యాలీ, రిజర్వేషన్ పెంచాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.